ఎస్వి రంగారావు గారు దర్శకత్వం వహించగా 1968లో విడుదలైన చిత్రం 'బాంధవ్యాలు'. ఎంత గొప్ప విజయం సాధించి మరెన్నో ప్రశంసలు అందుకున్న చిత్రం ఇది. ముఖ్య పాత్రలలో ఎస్వి రంగారావు గారు, ధూళిపాళి నాగయ్య గారు, సావిత్రి గారు తదితరులు నటించగా ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటాయి. ఆప్యాయత, బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే గొప్ప కుటుంబ కథా చిత్రం 'బాంధవ్యాలు'. నేటి తరానికి నాటి బాంధవ్యాలను గురించే చెప్పే గొప్ప చిత్రం ఇది. ఇంకా చిత్ర కథా విషయానికి వస్తే ఒక గ్రామంలో రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు వ్యవసాయ వృత్తిగా ఉంటారు. రామయ్య కొడుకు చంద్రం కళ్ళు లేకపోయినా చేపలు అల్లడం అతని నేర్పు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా సరే కష్టపడి పనిచేసేవాడికే అన్నం తినే అర్హత ఉంటుందని నమ్మే వ్యక్తి రామయ్య. తమ్ముడు లక్ష్మయ్యకి కొంచెం కోపం, దూకుడుతనం ఎక్కువ. కానీ అన్న అంటే గౌరవం. అన్నమాట జవదాటని తమ్ముడిగా స్వతహాగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా లక్ష్మణుడిగా తోడుంటాడు. ఇంకా మరదలు అన్నపూర్ణకి బావగారంటే దైవంతో సమానం. ఆయన బాగున్నన్ని రోజులే వాళ్ళ జీవితాలు బాగుంటాయని, బావగారు ఇంకో 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్లను నడిపించాలనే మనస్తత్వం అన్నపూర్ణది. లక్ష్మయ్య, అన్నపూర్ణలకు నలుగురు పిల్లలు. రామేశం, కామేశం మరియు సోమేశం. లక్ష్మి కూతురు. ఇంకా వీళ్ళ ముగ్గురు మగపిల్లలు పట్నంలో చదువుతూ విలాసాలు చేస్తూ బాధ్యత లేకుండా ప్రతి సంవత్సరం పరీక్షల్లో విఫలమవుతూ ఉంటారు. వీళ్ళ ఇంటి ఎదురుగా మరో అన్నదమ్ముల కుటుంబం ఉంటుంది. పానకాల స్వామి మరియు సూర్యం తరచూ గొడవపడుతూ ఉంటారు. అన్న చేసే అక్రమ వ్యాపార సంపాదనలు సూర్యంకి నచ్చక రామయ్య గారి దగ్గర పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు సూర్యం. ఎలా అయినా రామయ్య అన్నదమ్ములని దూరం చేయాలన్న దురుద్దేశంతో లక్ష్మయ్య కొడుకులకు ఒక వస్తువు అమ్మి వాళ్లతో స్నేహం చేసుకుని అన్నదమ్ముల మధ్య దూరం పెరిగేలా చేస్తాడు. ఇంకా లక్ష్మి ప్రేమ వ్యవహారం వల్ల లక్ష్మయ్య చాలా కటువుగా ప్రవర్తించి సూర్యంని ఇంటి నుండి పంపించేస్తాడు. ఇలా గొడవల మధ్యలో అన్నదమ్ములు వేరవుతారు. కానీ ఆ వేరు అవడం వెనకాల చాలా కారణాలు ఉంటాయి. అవి సినిమా చూసేటప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. పానకాల మోసం వలన ముగ్గురు పిల్లలు అరెస్ట్ అవుతారు. రామయ్య గారి పాలేరు కొడుకు గోపాలం వకీలు పట్టా పొందుతాడు. రామయ్య గారి సహాయం వల్లనే మంచి భవిష్యత్తు వచ్చిందన్న కృతజ్ఞతతో ముగ్గురిని జైలు శిక్షల నుండి కాపాడి మళ్ళీ అందరూ ఒక్కటి అయ్యేందుకు కృషి చేస్తాడు గోపాలం. మళ్ళీ సూర్యం, లక్ష్మి కలవడంతో కథ ముగుస్తుంది. నటన విషయానికి వస్తే నాకైతే రంగారావు గారు, ధూళిపాళి గారు, సావిత్రి గారు ముగ్గురు పోటాపోటీగా నటించారనిపించింది. రంగారావు గారి సహజ నటన చాలా బాగుంటుంది. సున్నితమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆయన అభినయం చాలా బాగుంటుంది. ధూళిపాళి గారు అన్నయ్య దగ్గర ఎంత వినయంగా ఉంటారో భార్య పిల్లల మీద ప్రేమలోనూ మమకారంలోనూ ఏమాత్రం తగ్గకుండా నటించారు. ఇంకా సావిత్రి గారి గురించి చెప్పాలంటే మహానటి అని ఎందుకు అంటారో ఇలాంటి చిత్రంలోని సన్నివేశాలను చూసినప్పుడు అర్థమవుతుంది ఈ తరం మనకు. మరెన్నో అద్భుతమైన సన్నివేశాలు మనకు కంటతడి వచ్చేలా చేస్తారు నటీనటులు. ఇంకా లక్ష్మి గారు, రాజనాల గారు, అల్లు రామలింగయ్య గారు, చంద్రమోహన్ గారు, హర్నాథ్ గారు వాళ్ళ పాత్రలను చాలా బాగా పోషించారు. చాలా ముఖ్యమైన సన్నివేశాలు. చిత్రం ప్రారంభ సమయంలో ముందు వచ్చే సన్నివేశాలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి. అవి బ్లాక్ అండ్ వైట్ కలయికలో చాలా బాగుంటాయి. రామయ్య గారి ఆరోగ్యం బాగుండాలన్న ప్రయత్నంలో అన్నయ్య, తమ్ముడు, మరదల మధ్యలో మనస్పర్ధలు కలుగుతాయి. ఆ సన్నివేశాలు చాలా బాగుంటాయి. అస్సలు మిస్ కాకండి. సూర్యం ఇంట్లో గొడవపడి వచ్చినప్పుడు రామయ్య నచ్చజెప్పి పంపే సన్నివేశం బాగుంటుంది. పిల్లలు తప్పుదారి పడుతున్నారు, వాళ్లను ఎలా అయినా సరైన మార్గంలో నడపాలి అని అన్నదమ్ములు వేరే సమయంలో ఆస్తి పంపకాల సన్నివేశాలు చాలా బాగుంటాయి. అందులోనూ రామయ్య గారి నటన ఇంకా బాగుంటుంది. లక్ష్మి ప్రేమ విషయం ఇంట్లో తెలిసినప్పుడు అన్నదమ్ముల మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. వాటిని కూడా మిస్ కాకండి. ఇంకా ఇలాంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. కులమత భేదాలకు అతీతంగా స్నేహం గొప్పతనం తెలియజేసే సన్నివేశాలు చాలా బాగుంటాయి. చాలా చాలా సున్నితమైన సన్నివేశాలు ఉంటాయి. వాటిని ఎంతో చక్కటి సంభాషణలతో చిత్రీకరించారు ఎస్వి రంగారావు గారు. ఇంకా పాటల విషయానికి వస్తే చిత్రం మొదటిలోనే మారైతు బాబాయ్య అని చిత్రంలోని పాత్రలను వివరిస్తూ సాగిపోయే పాట చాలా బాగుంటుంది. మరో పాటలో కూడా రైతుల గురించి వివరించే సాహిత్యం బాగుంటుంది. సూర్యం, లక్ష్మి ప్రేమలో సాగే పాటలు కూడా బాగున్నాయి. అన్నదమ్ములు వేరుపడినప్పుడు పాటలో సాహిత్యం చాలా బాగుంటుంది. ముఖ్య గమనిక: ఈ చిత్రం చూసేటప్పుడు ఏ లాజిక్స్ వెతకకుండా ప్రశాంతంగా మీ కుటుంబంతో కలిసి ఈ చిత్రం చూడండి. కోట్ సన్నివేశాలు ఇప్పుడు చాలా చిత్రాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ అవన్నీ మన మనసులో నుండి తీసేసి ఎలా అయితే కొత్త చిత్రాలను చూస్తారో అలా చూడండి. మొత్తానికి ఇదైతే మంచి విలువలు, క్రమశిక్షణతో కూడుకున్న కుటుంబ కథా చిత్రం. వీలైతే వీకెండ్లో ఇలాంటి చిత్రాలను చూడండి. మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో చిత్ర విశేషాల కోసం మీ సలహాలను, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరని ఆశిస్తున్నాను. మరో చక్కటి చిత్ర విశేషాలతో మరో విషయ సూచికలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఇట్లు మీ రేడియో ట్యూబ్.